గుడ్ ఈవినింగ్ అందరికీ. సార్ సాయి కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సో హ్యాపీ టు సీ యూ హ్యాపీ, సో హ్యాపీ. అయితే ఇక్కడ ఈ ఈవెంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు కూడా సినిమా చూసి రావడం. బికాస్ సినిమా చూసి మీకు నచ్చితే మీరు ఆ యాంకరింగ్లో పెట్టే ఆ నిజాయితీ అది కనపడుతుంది, అది ఆడియన్స్కి తెలుస్తుంది. సో ఐ గెస్ యూ లైక్ ద మూవీ. యా, సో I want ఒక సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ మీడియా లైక్ జర్నలిస్ట్ అండ్ మీ టీవీ ఛానల్స్, మీమర్స్, యూట్యూబర్స్, ఎనీ ఫార్మ్ ఆఫ్ మీడియా, రివ్యూవర్స్, ఆన్లైన్ రివ్యూవర్స్, ఆఫ్లైన్ రివ్యూవర్స్, థియేటర్ల దగ్గర రివ్యూ ఇచ్చేవాళ్ళు అందరికీ థ్యాంక్స్. అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ మాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్. ఇట్స్ అ మెమరబుల్ హిట్ ఫర్ అస్. ఒక హిట్ సినిమా ఒక టీమ్ లైఫ్ ఫర్ ఎవర్ మార్చేస్తుందండి. ఒక టీమ్ లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది ఒక హిట్ సినిమా. మీకు చిన్న ఎగ్జాంపుల్, డైరెక్టర్ గారు యుఎస్ నుంచి వచ్చారు, ఆయన లైఫ్ అంతా వదులుకొని ఇండియాకి వచ్చి ఆయన ఫస్ట్ ఒక సినిమా చేశారు, అది అటు ఇటుగా ఆడింది, అటు ఇటుగా ఆయనకు డబ్బులు పోయాయి. ఇప్పుడు ఈ రెండో సినిమా ఇది బ్లాక్ బస్టర్ అవ్వడం, ఆయన లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది. అలాగే ఈ సినిమాతో అసోసియేట్ అయిన మా ప్రతి ఒక్కరి లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ మెమరబుల్ హిట్. ఈ యుగంధర్ గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, మైదర్ గారు కానీ చాలా సాఫ్ట్గా కనపడే మోస్ట్ డేరింగ్ పీపుల్. ఎందుకంటే ఈ సినిమాకి ముందు దిస్ టీమ్ ఈజ్ లైక్ లగాన్ సినిమా, ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు కానీ దిస్ టీమ్ ఈజ్ లైక్ అ లగాన్ టీమ్. అంటే ఆయన క్రికెట్ వచ్చా రాదా, వీళ్ళకు ఆడతారా ఆడరా, నన్ను గెలిపించారా అని ఏది పట్టించుకోకుండా నేను ఒక టీంని తయారు చేయాలి అని ఒక టీంని తయారు చేసుకున్నారు. ఆ టీమే ఈ టీం, ఇక్కడ కనపడుతున్న టీము. ఆ టీంకి కెప్టెన్ మా యుగంధర్ ముని గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. ఆ సినిమాలో ఆమిర్ ఖాన్ మా ఆది బ్రో. అండ్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. నేను ఈ చెప్పాను కదా 49వ ఫిల్మ్ అని, ఈ సినిమాల్లోని నేను యాక్చువల్గా ఒక్క సినిమా ఇలాగా నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మాకు అంటే చాలా పెద్ద బ్రేక్ వచ్చిందండి. లేదంటే మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి బీచ్ రోడ్లోనే. ఆ సినిమా పేరు క్షణం అండి. క్షణంకి మాకు అలా అయింది. సేమ్ ప్యాషన్ తోటి మళ్ళీ ఇలాగా టీమ్ డైరెక్టర్ నుంచి వన్ హిట్ ఫిల్మ్ చేంజెస్ మాకు నిజంగా అందరం వీఆర్ ఇన్ ది ఇండస్ట్రీ బికాజ్ ఆఫ్ దట్. యా, లైఫ్ మారిపోతుంది. మా అందరికీ అంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన మైదర్ గారికి, రాజశేఖర్ గారికి, ఈ కథని ఇంత బ్యూటిఫుల్గా స్క్రీన్ మీద తెచ్చిన యుగంధర్ గారికి వీ విల్ బీ ఇండెటెడ్ ఫర్ ఎవర్ ఫర్ లైఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక హిట్ ఇచ్చే ఆనందం, ఒక హిట్ ఇచ్చే బలం ఏది ఇవ్వదు. మనం లైఫ్లో ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ లేకుంటే ముందుకు వెళ్ళలేం. కానీ సక్సెస్ లేకున్నా సరే ముందుకు వెళ్ళాలి అని ప్యాషనెట్గా ట్రై చేసే ఏకైక ఇండస్ట్రీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీయే. సో అలాంటి ఇండస్ట్రీలో మాకు ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మీకు కూడా ఫర్ ఎవర్ రుణపడిపోయి ఉంటాం. బికాజ్ మీరందరూ థియేటర్కి వెళ్తున్నారు, సినిమాని చూస్తున్నారు. చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ ఉన్న వీడియోస్ మాకు వస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అండ్ ఒక నిదర్శనం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనడానికి, ఆల్ హ్యాపీ ఫేసెస్ ఆన్ ద స్టేజ్. మాకు హిట్ అవుతేనే ఇంత జెన్యున్గా హ్యాపీగా ఉండగలుగుతాం మేము. అంత జెన్యున్గా మాకు హిట్ ఇచ్చిన ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ. వీ విల్ బీ ఇండెటెడ్ ఫర్ ఎవర్ ఫ్రమ్ టీమ్ శంబాలా. We will see you in theaters again. Please watch Shambhala in theaters. And first 10 minutes matram miss avoddu cinema. 10 minutes miss avute chaala miss avutaru. Please make sure everybody watches the film from the beginning. Nena family tho ellanu nenu cinema ki, ma tammudu oka 15 minutes late vachadu theater ki. Cinema ayipoyina tarvata half an hour tittanu vaani, 15 minutes enduku miss ayyavani. Because cinema first 15 minutes miss avute chaala miss avutaru, meeru follow avvaleru cinema ni. So make sure everybody watches the film from the beginning. సిగరెట్ బ్రేక్ తీసుకోకండి, సినిమాలో యాడ్స్ ఉంటాయని కొంచెం లేట్ చేయకండి. ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఫ్రమ్ ద బిగినింగ్. శంబాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మైదర్ గారికి. బికాస్
దిస్ ఫిలిం హ్యాపెన్ టు మీ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన ప్రీవియస్ సినిమా పవర్ ప్లే చేశాను, నేను అందులో ఒక పోలీస్ రోల్ చేశాను. డైరెక్టర్ గారు ఈ రోల్కి ఎవరిని ఎతకాలి అంటే ఆయన ఆ సినిమాలోంచి నా ఫోటో తీసి పంపించారు ఆయనకి. అప్పుడు ఇమీడియట్ ఓకే అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఈ సినిమా థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్, త్వరలో ప్రొడ్యూసర్ల జేబులు కూడా ఫుల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మధునందన్ గారు.